T20 వరల్డ్ కప్లో మరోసారి భారత్ పాకిస్తాన్ని తుప్పురేగొట్టడం కాదు, ఫర్ ది ఫస్ట్ టైం. ఐఎమ్ సారీ, నేను ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది. బట్ నిజంగా పాకిస్తాన్ చూస్తే జాలేస్తుంది. అరే ఎన్నిసార్లు రా బాబు భారత్తో మ్యాచ్ ఆడి ప్రతిసారి ఓడిపోవడమే. తల ఎక్కడ పెట్టుకుంటారు? ఏదో పుంకాలుగా అని చెప్పి చరిత్రలో అది ఇది తోటకూర కట్ట అని చెప్పి పాకిస్తాన్కి సంబంధించి ప్లేయర్స్ అంతకుముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్కి సంబంధించి ఒక మాజీ కెప్టెన్ వాడు యాత్రలు తీశాడు, ర్యాలీలు చేశాడు, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుకొచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు, అలా చూస్తుంటే జాలనిపిస్తుంది. అరే ఇదారబై మీరు ఆడేది ఆట అని చెప్పి కనీసం నేర్చుకోండి, ఒకసారి పక్కన నేర్చుకోండి. మంచి చిన్న టీంలుగా న్యూజిలాండ్ ఆడుతోంది, లేకపోతే బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ ఆడుతూ ఉన్నాయి. సో పాకిస్తాన్ని తుప్పురేగొట్టింది భారత్ మళ్ళీ. సో పాకిస్తాన్ పైన 61 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే పాకిస్తాన్పై గెలుపుతో సూపర్ 8కి చేరుకుంది టీమిండియా. పాక్ బ్యాటర్లని అటు మన బౌలర్లు ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేసి 61 పరుగుల తేడాతో భారత్ గెలిచిందని అర్థం చేసుకోండి. ఇక ఫస్ట్ బ్యాటింగ్ టాస్ ఓడిపై బ్యాటింగ్కి దిగినటువంటి భారత్ 175 పరుగులు చేసింది, 7 వికెట్ల కోల్పోవడంతో. ఇక 40 బాల్స్లోనే ఏకంగా 40 బాల్స్లో 77 స్కోర్ చేశారు. నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్. హీఈస్ అ సూపర్ హీరో అని చెప్పాలి. ఇషాన్ కిషన్ నిన్న ఆడినటువంటి తీరు చూసి అందరూ షాక్ గురయ్యారు. 18 ఓవర్లో 100 పరుగులకే అటు పాకిస్తాన్ని ఆల్అౌట్ చేశారు మన బౌలర్లు. ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఎక్కి ఏడ్చారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఒకటా రెండా ఎన్నిసార్లు భారత్తో తలపడినప్పుడల్లా మాకు ఘోర పరాజయమే తప్ప మాకు కనీసం దగ్గరకైనా వెళ్ళే అవకాశం లేదా? ఇక పాక్ ఆట చూసి కోపంతో అభిమానులంతా ఊగిపోయారు. ఇండియాపై గెలవడం మీకు చేత కాదంటూ టీవీలు పగలగొడుతూ పాక్ ఫ్యాన్స్ అంతా ఏడుస్తూ ఉన్నారు. పాక్ ఫ్యాన్స్ అంతా మనం ఆడేటువంటి ఆటను చూసి వాళ్ళ ప్లేయర్స్ ఓడిపోతారని ముందుగానే కన్ఫర్మ్ చేసుకున్నారట. ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా మ్యాచ్ హైలైట్స్ చూస్తే నిన్న భారత్ వైపు నుంచి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే, కుల్దీప్ సింగ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు నిన్న టీంలో ఉన్నారు. సో మొదటగా టాస్ వేస్తే టాస్లో భారత్ ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచింది. పాకిస్తాన్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయి భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక కొలంబో స్టేడియం వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో చాలా ఉత్కంఠభరితమైనటువంటి పోరు కొనసాగింది. సో గ్రూప్ ఏలో మొత్తం 5 జట్లు ఉన్నాయి. భారత్, పాక్, యుఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. సో వరుసగా 3 విజయాలు సాధించింది అమెరికా. సో 2వ స్థానంలో నిలిచింది. అటు పాక్ జట్టు కూడా 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో భారత్ నిలిచింది. సో ఇక నిన్న జరిగినటువంటి మ్యాచ్లో తుక్కుగా పాకిస్తాన్ని చిత్తురేగొట్టారని చెప్పాలి. సో అటు పాకిస్తాన్కి సంబంధించి సయూమ్ అయూబ్, సహీద్ బాజాద్, తర్వాత సల్మాన్ అఘా, బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అఫ్రాజ్, ఉస్మాన్ ఖాన్ అండ్ షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ప్లేయర్స్గా ఉన్నారు. సో నిన్నటి మ్యాచ్లో కూడా నో షేక్ హ్యాండ్ అట్ ఆల్. షేక్ హ్యాండ్ లేదు, ఏమీ లేదు. కొలంబో వేదిక జరిగినటువంటి మ్యాచ్లో షేక్ హ్యాండ్కి సంబంధించి ఉత్కంఠ కొనసాగింది. అయితే టాస్ తర్వాత భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడంట. షేక్ హ్యాండ్ నిన్న కూడా ఇవ్వలేదు. సో మీతో చేయగలిపేరేంద్ర ఎరవా అని చెప్పి మన పాకిస్తాన్ ప్లేయర్ వారిని చెల్లు అనిపించేలా అక్కడనే సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. ఇక మ్యాచ్ మొదలైంది. మ్యాచ్ మొదలైన వెంటనే అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే చివరి బంతికి డక్అవుట్ అయ్యాడంట. ఈ మ్యాచ్లో 0. ఆయన పైన చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. సో తొలి ఓవర్లోనే డక్అవుట్ అయిపోయాడు. సో భారత్ జట్టుకి 1 వికెట్ కోల్పోవడంతో మిగిలిన వారంతా కూడా కొంత అటు ఇటుగా 15 పరుగులు చేశారు. తిలక్ వర్మ 4, ఇషాన్ 12 పరుగులతో సెకండ్ ఓవర్లో అంటే ఆ 2 ఓవర్ల తర్వాత రాణించగలిగారు. ఇక 4 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ కోల్పోతే 30 మాత్రమే స్కోర్ చేసింది. 4 ఓవర్స్లో 30. అసలు ఏం జరుగుతున్న రకంగా అంతా ఆశ్చర్యంగా చూశారు. కొంత మొత్తం ఏమంటారు బ్లడ్ బర్న్ అవుతోంది. అరే ఏంటి ఈ ఆట, ఏంటి ఇలా ఆడుతున్నారా, పాకిస్తాన్ తుక్కురేగొట్టారు అని చెప్పి ఇండియన్ ఫ్యాన్స్ అంతా కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇంతలోనే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజ్లో ఉన్నాడు. 3వ ఓవర్లో కిషన్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి చిన్నగా తప్పించుకున్నాడు. సో ఆ ఒక్క లైఫ్ కాస్త ఆయనకి అద్భుతమైన ఇన్నింగ్స్ ఇచ్చింది. 77 స్కోర్ చేయగలిగాడు. సో 6 ఓవర్లు ముగిసేసరికల్లా భారత్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇలా ముందుకు వెళ్తే ఇషాన్ కిషన్ 77 హాఫ్ సెంచరీ తర్వాత అయూబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సో బాల్ను తప్పుగా అంచనా వేయడంతోనే ఆయన
దాన్ని ఫేస్ చేయలేక క్లీన్ బౌల్డ్ అయినట్టు తెలుస్తోంది. ఇక 10 ఓవర్లు ముగిసేసరికల్లా భారత్ స్కోర్ 97, 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు. తర్వాత 12 ఓవర్లు అయిపోయేసరికల్లా 118 పరుగులు చేశారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది భారత్. సో సూర్యకుమార్ 14, ఆ తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. ఇలా కంటిన్యూ అవుతున్న సమయంలో 2 బంతుల్లో 2 వికెట్లు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల్ని నయీం అయూబ్ 2 వరుస బంతుల్లో వాళ్ళిద్దరిని కూడా డకౌట్ చేశారు. తిలక్ వర్మ డకౌట్ అయిపోయాడు, హార్దిక్ పాండ్యా డకౌట్ అయిపోయాడు. సో ఇట్లా వరుసగా వికెట్ పడుతూ ఉన్నాయి. 125 స్కోర్ అప్పటికి. సో ఇక 16 ఓవర్స్ ఇచ్చేసరికి 136, సూర్యకుమార్ 24, దుబే 8 స్కోర్ చేశాడు. ఇలా కంటిన్యూ అయ్యేసరికల్లా పాక్ ముందు మన భారత ప్లేయర్లు ఉంచినటువంటి టార్గెట్ 176. సో 176 కొడితే వాళ్ళు విన్ అయినట్టుగా. సో మొత్తంగా ఇషాన్ కిషన్ నిన్న అద్భుతం ఇన్నింగ్స్ ఆడారు. 40 బంతుల్లో 10 4లు 3 సిక్సర్లతో 77 స్కోర్ చేశాడు. సో నిన్న హైయెస్ట్ ఆయనే. సో మొత్తంగా మ్యాచ్లో ఆడిన తీరు చూసి ఇషాన్ కిషన్ ఆడిన తీరు చూసి అందరూ కూడా షాక్ గురయ్యారు. సో ఇప్పటివరకు మొత్తంగా భారత్ పాకిస్తాన్పై గెలిచినటువంటి మ్యాచ్లలో అత్యధిక స్కోర్ ఇదే, అద్భుతమైనటువంటి విజయం కూడా ఇదే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక పాక్ మొదలెట్టేసింది బ్యాటింగ్. పాక్ బ్యాటింగ్ మొదలెట్టేసరికల్లా 2 ఓవర్లు ముగిసేసరికల్లా 3 వికెట్లు కోల్పోయింది. హార్దిక్ 1 వికెట్ తీశాడు, బూమ్రా 2 వికెట్లు తీశారు. దీంతో పాక్ 2 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది, 3 వికెట్లు కోల్పోయింది, కేవలం 13 స్కోర్. అక్కడ అర్థమైపోయింది ఇక పాక్ పటాపంచలు, పాక్ పరిస్థితి అవుట్ అన్నట్టుగా అర్థమైపోయింది. ఇక ఆ 5 ఓవర్లు ముగిసేసరికల్లా 4 వికెట్లు కోల్పోయింది, కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది. చివరిగా 9 వికెట్లు కోల్పోయింది, కేవలం 15.3. 15 ఓవర్లోనే 9 వికెట్లు కోల్పోయింది. కంప్లీట్గా స్వీప్ అవుట్, అందరినీ తుక్కు కింద తుక్కు రేగొట్టారని చెప్పాలి భారత బౌలర్లు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి